ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 4వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగున్నది, మీ హృదయాలను స్థిరపరుచుకున్నది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది, ప్రభు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉన్నది. అంటే నీతిమంతులైనటువంటి వారు కొందరు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో అనుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆయన రాకడ వస్తుంది, వచ్చే సమయానికి ఓపిక కలిగి ఉండాలి. అంటే చేస్తున్న పరిచర్యను బట్టి, చేస్తున్నటువంటి సంఘ పరిచర్యను బట్టి, స్వార్థ పరిచర్యను బట్టి మరి ఓపిక అనేది కలిగి ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే ఓపిక లేనటువంటి సందర్భాలు ఉంటున్నప్పుడు మరి మనం ఒకేలా తప్పిపోతామేమో, లోకంలో పడిపోతామేమో అనేది లోక విషయాలు మన మీదకి రాకుండా ఓపికగా మరి దేవుని రాకడ కొరకు కనిపెట్టి ఉండండి. దేవుని రాకడ కొరకు కనిపెట్టి ఉండాలని కూడా యాకోబు మాట్లాడుకుంటూ మీ హృదయాలను స్థిరపరుచుకునండి, మీ హృదయాలను స్థిరపరుచుకునండి. కాబట్టి ప్రభువులో మన హృదయాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. లోకం వైపు వెళ్ళిపోకున్నట్లు ఆయన రాకడ సమీపంది కాబట్టి మన హృదయాలను శుద్ధి చేసినటువంటి దేవుని వాక్యం వైపు మనం స్థిరపరచుకుంటున్నప్పుడు మరి ఆయన రాకడికి మనము సిద్ధపాటు కలిగి ఉంటాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యకోవడానికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మా భారతదేశం మీద అయా మీ హస్తం తోడుగా ఉంచండి. అయా తన నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి ప్రభు. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. ఇగో తండ్రి ప్రభా, యువకులు ఎంతోమంది యవన బిడ్డలు ప్రభా తండ్రి నాయన చెడిపోతూ ఉన్నారు. దేవతని త్రాగుడికి, పానపరాకులకి, గుటకాలకి, డ్రగ్స్కి అలవాటైపోయి ఎంతమంది చెడిపోతున్నానైనా వాళ్ళందరినీ బాగు చేయండి ప్రభు. నేను వాటి చెడు ఆశని దూరపరచండి, నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. తండ్రి వారు చేసిన ఉద్యోగులను మీ హస్తం తోడుగా ఉంచండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న బాబు. ప్రభాతాన్ని ప్రభావ రాకపోకలు మీ హస్తం తోడుగా ఉంచండి తండ్రి. ప్రభాతాన్ని చదువుకునే బిడ్డలు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ప్రభాయేశానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా దేశ పాడి పడినంత మీరు ఆశించండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభాతాన్ని నైనా ఇంకో రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. గృహాలు లేని వారు గృహం దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రభావికు ప్రతి సేవకుడిని వారి సంఘం పరిచయ కుటుంబంతో కూడా దీవించండి. ప్రభావికు తండ్రి నెలల్లో ప్రభా తండ్రి ఏప్రిల్ కానివ్వండి, మే నెల కానివ్వండి, జూన్ నెల కానివ్వండి ప్రభా, ఇగో తన బిడ్డలు సభలు ఏర్పాటు చేసుకున్న వారిని ప్రభా మీరు బలపరుచుకుని సభలు చక్కగా జరగడం కృప దయచేయండి తండ్రి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.